హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు. ఈరోజు చేపల పులుసు అనేది ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు చేపల పులుసు కావాలని చెప్పేసి అడిగిరు కదా, దానికోసం మేము మంచి నేచర్లా మన పొలం కాడనే పోయి చేపల పులుసు ఎట్లా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా చింతపండుని మంచిగా నానబెట్టుకోవాలి. ముందుగా మెంతుల్ని, జీలకర్రని, మిరియాలని మంచిగా వేయించుకొని రోకల్లో దంచుకోవాలి. ఉల్లిగడ్డలు, ఫస్ట్ నూనె పోసుకుందాం. ఇప్పుడు కాల్చిన ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని రోకల్లో కొంచెం కచ్చపచ్చగా దంచినే వేసుకుందాం. ఓ 5-6 మిరియాలు వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం కళ్యామకు పసుపు వేసుకుందాం. ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని మసలే వరకు మూత పెట్టుకోవాలి. పులుసు మసిలింది కదా, ఇప్పుడు కారప్పొడి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. చేపల పులుసులా పులుపు అనేది ఎక్కువ కాకుండా కొంచెం బెల్లం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పులుసు మసులుతుంది కదా, కొంచెం ధనియాల పొడి కలుపుకోవాలి. ఫస్ట్ నూరుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, కొంచెం మరిగేదాకా కొద్దిసేపు ఆగిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం.
ఇప్పుడు పులుసు మంచిగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం మంచిగా చేప ముక్కలు ఫస్ట్ కడుక్కున్నాం కదా, కడుక్కున్న చేప ముక్కలు మంచిగా అందులో వేసుకొని కొద్దిసేపు ఉడకదాకా మూత పెట్టుకొని ఉండాలి. చూసిరు కదా, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు షార్ ఎంత మంచిగా మసులుతుందో. ఇప్పుడు స్పూన్ తీసుకొని మంచిగా చేప ముక్క అనేది ఇరిగిపోకుండా అటు ఇటు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ముక్క అనేది ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటే ఇరిగిపోదు అనమాట, ముక్క మంచిగా ఉంటుంది. కొంచెం ఇప్పుడు దంచుకున్న గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసిరు కదా, ఇప్పుడు చేపల పులుసు అనేది ఎంత మంచిగా అయిందో. చివరిగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. వేడి వేడి చేపల పులుసు రెడీ.